చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వరల్డ్ ఫోటోగ్రఫీ డే. మనం నిత్యం పేపర్లో చూస్తున్న ఎన్నో అద్భుతమైన అందమైన చిత్రాలు, ఆలోచింపజేసే చిత్రాలన్నింటినీ కూడా వాళ్ళ కెమెరాలో బంధించి గంటల తరబడి వెయిట్ చేసి తీస్తున్న ఫోటో జర్నలిస్టులందరినీ కూడా గుర్తిస్తూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ వాళ్ళందరికీ కూడా ప్రశంసా పత్రాలు మెమెంటోలు అందజేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కలెక్టరేట్లో ఉన్నాను. చూడొచ్చు, మనం ఇంతకాలం అంటే ఫొటోస్ అనేవి మనకి పేపర్లో ప్రింట్ అవుతున్న దగ్గర నుంచి మొదలు పెట్టుకొని అంతకుముందు కాలం నుంచి కూడా పిక్చర్స్ అన్నీ కూడా వివిధ కెమెరాలో బంధించి అవన్నీ కూడా మనకి చూపిస్తున్నారు. ఇటువంటి కెమెరాస్ అన్నింటినీ కూడా వీటన్నింటినీ కూడా ఒక ఎగ్జిబిషన్ రూపంలో పెట్టారు. ఆనాటి తరం కెమెరాస్ నుంచి లేటెస్ట్గా వాడే కెమెరాస్ వరకు అన్నింటినీ కూడా ఒక దగ్గరికి తెచ్చి కెమెరాస్ని అన్నీ కూడా ఒక ఎగ్జిబిషన్ రూపంలో ఉంచారు. ఓన్లీ కెమెరాస్ని కాదు, ఇక్కడ విజయవాడకి సంబంధించి అంటే ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి మొత్తం ఫోటో జర్నలిస్టులు వాళ్ళు ఈ ఏడాది కాలం పాటు తీసిన పిక్చర్స్ అన్నింటినీ కూడా ఎగ్జిబిషన్ రూపంలో కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్వయంగా జిల్లా కలెక్టర్ ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్కి మెమెంటోలు కూడా అందజేయడం జరిగింది. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 వీడియోలు ఒక పిక్చర్తో సమానం. సో వీళ్ళందరూ కూడా ప్రతిరోజు పేపర్లో చూసేవాళ్ళు, ఫొటోస్ చూసేవాళ్ళే. వాళ్ళందరినీ పిలిచి ఈ విధంగా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ ఫొటోస్కి అవార్డులు ఇవ్వడం అనేది అంటే ఎప్పటి నుంచో జరుగుతున్నప్పటికీ ఇంతమందిని ఒకేసారి ఇవ్వడం అనేది చాలా కొత్త. సో వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టుగానే భావించాలి. సో ఇన్ని ఫోటోలు పెట్టారు, మీకు నచ్చిన ఫోటో సార్? నాకు దీంట్లో వరదల్లో ఆ ఎమోషన్స్ క్యాప్చర్ చేశారు కదా. అంటే వరదలో నేను పనిచేశాను ఇక్కడ బుడమేల వరదల్లో. అప్పుడు ఎంత అంటే హృదయ విద్రోహక సిచ్యుయేషన్స్ ఉన్నాయి. అవన్నీ ఆల్మోస్ట్ 1 year అయిపోతూ ఉంది కాబట్టి అలాగా ఓకే అలా గుర్తున్నాయి. కానీ ఆ ఫోటో చూస్తే మళ్ళీ ఒక కళ్ళి కట్టినట్టు కనిపిస్తున్నాయి. సో అన్ని వరదల్లో చేసిన అన్ని ఫొటోస్ చాలా నచ్చినాయి, చాలా చక్కగా తీశారు. ముఖ్యంగా ఈ ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫర్స్ ఫోటో జర్నలిజం డే రోజున విజయవాడలో అలాగే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ఫోటోగ్రాఫర్స్ని పురస్కరించడం నేను ఎంతో అరుదు అలాగే గౌరవంగా భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఒక ఫోటోతో 100 బుక్స్లో చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ ఒక ఫోటోతో వాళ్ళు చెప్పగలుగుతారు. సో అది ఆ ఫోటో జర్నలిజంకి ఉన్న పవర్. సో దాని ద్వారా ఈరోజు ప్రజల్ని చైతన్యవంతం పరిచయం ఏంటి, అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ ప్రజలకి చేరవే దాంట్లో ఏంటి, అలాగే సమాజంలో ఉన్న లోపాలని ఎత్తి చూపించి దాన్ని సవరించే క్రమంలో వీళ్ళు చేస్తున్న కృషి ఎంతో అమోఘమేమో, అలాగే అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళందరికీ ఈ కాంపిటీషన్స్ పెట్టి ఆ కాంపిటీషన్లో వాళ్ళు చేసిన ఫొటోస్ని మళ్ళీ అనలైజ్ చేసి వాళ్ళలో ఫస్ట్, సెకండ్, థర్డ్ అట్లాగే కన్సల్టేషన్ ప్రైజ్ కూడా ఇచ్చి వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం ముఖ్యంగా. ఎందుకంటే ఇది ఒక వృత్తి, ఇది ఒక ప్రొఫెషన్ కదా. ఆ ప్రొఫెషన్ గుర్తింపు ఉంటే దాన్ని చూసి ఇంకా ఎంతోమంది మోటివేట్ అవుతారు. సో ఈరోజు ఫోటోగ్రఫీ అలాగే జర్నలిజం ఇంత దూరం వచ్చింది అంటే ఎంతోమంది దీనికి కృషి చేశారు, ఎంతోమంది దీన్ని ప్యాషన్గా తీసుకున్నారు. సో భావితరంలో దాన్ని ప్యాషన్గా తీసుకోవాలంటే దీనివల్ల గుర్తింపు ఏంటి, దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే ఆ జనరేషన్కి తెలియాలి. కాబట్టి ఇటువంటి ఒక కార్యక్రమం కాంపిటీషన్ పెడితే మిగతా వాళ్ళకి అటువంటి ఆ స్ఫూర్తి వస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమం పెట్టాము. సో చాలా ఆనందంగా ఉంది. విజయవాడలో ఇంత టాలెంటెడ్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, ఇంతమంది ఇన్ని అంటే అనుకోలేనటువంటి ఫొటోస్ని ఎంత చక్కగా తీశారు వాళ్ళు. అదే ఇట్స్ ఎ మెసేజ్, ఇట్స్ జస్ట్ నాట్ ఎ ఫోటో, ఇట్ ఈస్ ఎ స్టోరీ, ఇట్ ఈస్ ఎ లైఫ్, ఇట్ ఈస్ ఎ మెసేజ్. ఇదంతా లైవ్లీగా ఫోటో తీశారు. అందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తారు. సో సీనియర్ జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు అంతా ఇక్కడ ఉన్నారు. భాస్కర్ గారు, నమస్తే. మీ కెరియర్లో ఎన్నో అద్భుతమైన పిక్స్ తీసి ఉంటారు. నారాయణ అన్న, మీరు ఇట్లా సీనియర్లు అందరూ కలిపి ఎన్నో పిక్స్ తీసి ఉంటారు. సో ఇట్లా ఎంకరేజ్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎవరికైనా మనం పడే కష్టంలో మన సంస్థ ఎంకరేజ్మెంట్తో పాటు ప్రభుత్వం నుంచి కూడా ఎంకరేజ్ వస్తే చాలా మంచిది. సో ఇప్పుడు అవార్డులు మీకు ఇవ్వడం, మెమెంటోస్ ఇవ్వడం, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అని చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇది మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంది. కలెక్టర్ గారు ఇనిషియేషన్ తీసుకొని మాకు చాలా ఎంకరేజ్ చేశారు. దీంతో కాకుండా మొన్న ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్కి కూడా బాగా హెల్ప్ చేశారు కలెక్టర్ గారు. దీనివల్ల నెక్స్ట్ ఇయర్ ఇంకా డెవలప్ అవ్వడానికి, ఇంకా ఎంకరేజ్మెంట్కి ఫోటోలు తీయడానికి అవకాశం. కొంతమందికి రాలేదు, అది చేయలేము. జడ్జిమెంట్లో 6 జడ్జీలు కాబట్టి దాని ప్రకారం వస్తుంది. ఇంకా ఎంకరేజ్ చేస్తే స్టేట్ గవర్నమెంట్లో కూడా ఆగిపోయింది 7 సంవత్సరాల నుంచి, దాన్ని కూడా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫోటో జర్నలిస్టులు అంతా కూడా అంటే ఈ ఫీల్డ్ వదిలి వెళ్ళిపోతున్న పరిస్థితి. రీజన్ ఏంటంటే రకరకాల కారణాలు ఉండొచ్చు కదా. సో దీనికి ఏం చెప్తారు? ఒక సీనియర్ ఫోటో జర్నలిస్ట్గా ఏం చెప్తారు? విషయం నాది 30 years ఇండస్ట్రీ. నేను రిటైర్డ్ అయిపోయాను. నేను తీసిన కొన్ని పిక్చర్స్ గవర్నమెంట్లో కూడా జీవో పాస్ అయినాయి. విషయం ఏంటంటే బలిదానం అంటే గుడి దగ్గర కోళ్ళు, మేకలు బలిదానం చేసేవాళ్ళు ఒకప్పుడు. చేయకూడదని అన్నారు కానీ జీవో పాస్ కాల. నేను తిరుపతిలో దున్నపోతులు అని చెప్పి 1000-2000 దున్నపోతులు కొండ మీద బలిదానం చేస్తుంటే సీక్రెట్గా వెళ్ళి తీసిచ్చినందుకు నా ఎమ్మడి పడ్డారు టెంపుల్ వాళ్ళు. నన్ను అరాచకం చేశారు, చాలా ఇబ్బంది పెట్టారు. అది ఫస్ట్ పేజ్ నేను పెట్టించి
ఎమ్మటే గవర్నమెంట్ ముద్ర వేసేసి ఎంబటే గుళ్ళ దగ్గర ఎటువంటి బలిదానాలు అట్లాంటి జర్నలిజంలో ఫోటో జర్నలిజంలో గవర్నమెంట్కి కొన్ని సహాయపడుతుంటాయి. ప్రజలకి నాయకులకి ఫోటో జర్నలిస్టు వారధిగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు తీసిన ఫ్లడ్సే కానీ ఇంకేదైనా వాళ్ళన్న బాధలు, ప్రజల యొక్క బాధలు, వాళ్ళలో ఉన్న ఫీలింగ్స్ తీస్తారు మా ఫోటో జర్నలిజం వాళ్ళు. పేపర్లో పబ్లిసిటీ అయ్యేసరికల్లా దాని అంత ఆనందం మా వృత్తి, అది దేవుడిచ్చిన వృత్తి, అది ఎంతో హ్యాపీగా దాన్ని ఇంకా తీయాలి, ఇంకా ప్రజలకి దగ్గర అవ్వాలి అనే ఉద్దేశంతో ఉంటుంది. సార్, రాబోయే తరానికి ఫోటోగ్రఫీ పైన ఆసక్తి చాలా వరకు తగ్గిపోతుంది. అంతా కూడా మొబైల్లో తీసేస్తున్నారు. పెళ్లిలో కూడా ఫోటోగ్రాఫర్ల దూరం అయిపోయి మొబైల్ చేస్తున్నారు. సో ఈ ఫోటో జర్నలిజం ఇది బతకాలి అంటే ఏం చేయాలి? అదే ఎంత క్యాప్చరింగ్కి సెల్ ఫోన్లో క్యాప్చరింగ్ చేసినా ఒక కెమెరా కొంచెం కెమెరామెన్ తీసుకున్న వ్యూస్ కానీ ఆ ఐడియాస్ కానీ అది వేరుగా ఉంటాయి. ఆ చిత్రం యొక్క వచ్చే ఒక రిజల్ట్ కూడా వేరుగా ఉంటుంది. అయితే ఈ ఫోటో జర్నలిస్ట్ వృత్తి అనేది చాలా కష్టమైన వృత్తి సార్. ఈ వృత్తిలో అటు ఎంత గొప్ప పేరు వస్తుందో కష్టాలు కూడా అంతకంటే ఎక్కువే ఉంటాయని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి భయంకరమైన దృశ్యాలు వీళ్ళకి ఎదురవుతూ ఉంటాయి, భయంకరమైన సన్నివేశాలు ఎదురవుతాయి. వీళ్ళు వెళ్ళి ఫోటో తీస్తుంటే వీళ్ళ మీద పడి కొట్టి వీళ్ళని బాధ పెట్టి హింసించిన సంఘటనలు చాలా ఉన్నాయి. వాటిని తట్టుకొని ఒక మంచి ఫోటో తీసి ఆ పబ్లిష్ అయిన క్షణం వాళ్ళు పడిన బాధలన్నీ, వాళ్ళు పడిన కష్టాలన్నీ మర్చిపోయి ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యే వృత్తి జర్నలిజం వృత్తి. ఇది ఒక్కొక్క కష్టం, ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క కష్టాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ముఖ్యంగా ఈ ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించిన అంటే ఈ విజయవాడకి సంబంధించిన ఫోటోగ్రాఫర్ల ఒక్క ఫోటో చాలు 2 తెలుగు రాష్ట్రాలే కాదు మొత్తం ఇండియా వైడ్గా పాపులర్ సంపాదించిన ఈ పిక్చర్ కానీ, లేకపోతే బుడమేరు సమయంలో వాళ్ళు పడుతున్న బాధల్ని పిక్చర్స్ తీయడం కానీ, ఈ ఫోటో కాంపిటీషన్ అనేది మొత్తం ఇక్కడ వస్తున్న చూపర్లందరినీ కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.